ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రోడ్డుపై ఏ తప్పు చేయలేదు, అతివేగం లేదు, నిర్లక్ష్యంగా నడపలేదు. తన వాహనంపై తన దారిన తాను పోతుంది. కానీ మరణం మాత్రం తప్పలేదు. మృత్యు వెంటాడి కాటేసింది. ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేకుండా నిమిషాల్లో ప్రాణం పోయింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద తీరు, ఆ ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మరణం కలిచివేస్తోంది. వాహనంతో రోడ్డెక్కితే క్షేమంగా ఇంటికి వెళ్తామో లేదో తెలియడం లేదు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా పక్కవారి నిర్లక్ష్యం, అజాగ్రత్త, అతివేగంతో వారి ప్రాణాలతో పాటు రోడ్డుపై మిగిలిన వారి ప్రాణాలకు ముప్పు తెస్తోంది. కొన్నిసార్లు దురదృష్టం కూడా వెంటాడి ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా ఉపాధ్యాయురాలు దురదృష్టంతో ప్రాణాలు కోల్పోయింది. తన ప్రమేయం లేకుండానే జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్లోనే చనిపోయింది. ఆముదలవలస మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎస్ త్రివేణి టెక్కిలి మండలం సన్యాసిపేటలో పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగే తన స్కూటీపై ఉదయం స్కూల్కు బయలుదేరారు. పాకివలస సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు టైర్లు పేరడంతో డివైడర్ను ఢీకొని పల్టీలు కొడుతూ త్రివేణి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్ రోడ్డుపై రక్తపు మడుగులో పడి చనిపోవడం ప్రతి ఒక్కరిని కంటితడి పెట్టించింది. తన తప్పు లేకపోయినా ప్రమాదానికి గురై ప్రాణాలు విడవడం కుటుంబ సభ్యులే కాదు, స్థానికులు కూడా కంటనీరు పెట్టుకుంటున్నారు. కారు బోల్తా పడ్డంతో దాంట్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమనడానికి ఈ ప్రమాదమే మరో నిదర్శనం. కాసేపు ఆగితే ఉపాధ్యాయురాలు స్కూల్కెళ్లిపోయేది. కానీ అదే సమయానికి కారు టైర్ పేరడం, పల్టీ కొట్టడం, ఆమె స్కూటీని ఢీ కొట్టడం, ప్రాణం పోవడం ఇట్టే జరిగిపోయాయి. ఇలాంటి ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోవడం కాదు, వారిని నమ్ముకున్న జీవితాలు కూడా రోడ్డున పడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై మీరేమంటారో కామెంట్ చేయండి.